ఓకేనండి. మనం లాస్ట్ క్లాస్లో ఆక్సిలరీ సిరీస్కి సంబంధించి కేస్ 1 వరకు అయితే డిస్కస్ చేసాం కదండి. అయితే ఈరోజు ఈ క్లాస్లో థీరం అనేది కంటిన్యూ చేద్దామండి. అంటే కేస్ 2 అయితే మనకి ఈరోజు ఈ క్లాస్లో మనకి కేస్ 2 గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. అయితే కేస్ 2 వచ్చేటప్పటికి 0 లెస్ దెన్ p లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే మనకి ఆక్సిలరీ సిరీస్లో సెకండ్ స్టేట్మెంట్కి సంబంధించి ఒక కండిషన్ అయితే ఇచ్చారు కదండి. ఆ కండిషన్ అయితే ఇక్కడ తీసుకున్నట్లయితే 0 లెస్ దెన్ p లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అయితే చెప్పాం. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనం కేస్ 1కి కండిషన్స్ అనేవి తీసుకున్నట్లే ఇక్కడ కూడా మనం ఒక కండిషన్స్ అనేవి తీసుకుంటాం. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ 2 పవర్ p అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అని చెప్పి తీసుకున్నాం. నెక్స్ట్ అదేవిధంగా 3 పవర్ p అంటే మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అన్నీ కూడా మనకి ఇలాగా 1/1 పవర్ p ప్లస్ 1/2 పవర్ pలో అయితే ఉన్నాయి కదండి. అయితే ఇక్కడ మనం తీసుకునే కండిషన్ కూడా 2 పవర్ p లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 ఈ విధంగా తీసుకున్నాం. నెక్స్ట్ అదేవిధంగా 3 పవర్ p లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 ఈ విధంగా తీసుకున్నామండి. నెక్స్ట్ 4 పవర్ p లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 ఈ విధంగా మనం కండిషన్స్ అయితే తీసుకున్నాం. అయితే మిగిలినవి అని చెప్పి అని చెప్పి రాస్తాం. నెక్స్ట్ అండి ఇక్కడ దీన్ని ఏంటంటే మనం 1/, ఫామ్లో రాస్తాం. అయితే మనం తీసుకుని స్టార్టింగ్ కండిషన్ ఏంటంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టులో ఉంది. అయితే ఎప్పుడైతే మీరు దీన్ని 1/, ఫామ్లోకి మార్చారో అది లెస్ దెన్ అలా మనకి ఎలా చేంజ్ అవుతుంది అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కింద చేంజ్ అవుతుంది. అయితే దీన్ని మనం 1/, ఫామ్లో రాస్తే 1/2 పవర్ p అప్పుడు ఇది 1/, ఫామ్లో రాస్తాం కాబట్టి లెస్ దెన్ అలా మనకి గ్రేటర్ దెన్ కింద చేంజ్ అయిందండి. నెక్స్ట్ 1/2 1/3 పవర్ p గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1/3 1/4 పవర్ p గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1/4 అండ్ సో ఆన్ అని చెప్పి తీసుకుంటాం. నెక్స్ట్ అండి ఇక్కడ సిగ్మా 1/n పవర్ p ఈ వాల్యూ అనేది ఏంటంటే మనం జనరల్గా 1 అంటే n ఉన్న ప్లేస్లో ఇది ఆల్రెడీ మనం కేస్ 1కి సంబంధించి కేస్ 1లో అయితే తీసుకున్నాం కదండి. అంటే n ఉన్న ప్లేస్లో 1 రాస్తే 1/1 పవర్ p అండి. నెక్స్ట్ 2 రాసినట్లయితే 1/2 పవర్ p 3 రాసినట్లయితే 1/3 పవర్ p అండ్ సో ఆన్ మనం 8 వరకు రాసినట్లయితే 1/8 పవర్ p మిగిలిన ఏంటంటే అండ్ సో అని చెప్పి రాస్తాం. నెక్స్ట్ అండి 1 ప్లస్ అంటే ఇది మన వాల్యూ ఇంకా జనరల్గా 1 కింద తీసుకోవచ్చు కదండి. అంటే 1 ప్లస్ 1/2 పవర్ p అంటే ఈ 2 పవర్ 1 ప్లస్ 1/2 పవర్ pని మనం ఎస్గా రాసుకుని ఇక్కడ 1/3 పవర్ p 1/4 పవర్ p ఉంది కదండి. దీని అంతటినీ కూడా ఒక బ్రాకెట్లో రాస్తాం. ఈ విధంగా వచ్చిందండి. నెక్స్ట్ అదేవిధంగా అంటే రిమైనింగ్ అంటే 8 వరకు కూడా ఒక బ్రాకెట్లో రాస్తాం. అంటే 1/4 పవర్ p ప్లస్ 1/6 పవర్ p ప్లస్ 1/7 పవర్ p ప్లస్ 1/8 పవర్ p ఈ విధంగా దీని అంతటిని కూడా ఒక బ్రాకెట్లో రాసి మిగిలిన అంశం అని చెప్పి రాస్తాం. నెక్స్ట్ అండి ఇక్కడ మనం ఈక్వాలిటీ సింబల్ అనేది యూజ్ చేస్తామండి. అంటే ఇక్కడ ఈక్వాలిటీ ఉంది కదా, దీన్ని ఏంటంటే అంటే ఈ ఎంటైర్ ఈక్వేషన్ మనం లెస్ దెన్గా తీసుకుంటాం, అదే గ్రేటర్ దెన్గా తీసుకుంటామండి. గ్రేటర్ దెన్ 1 ప్లస్ 1/, ఇక్కడ 2 పవర్ p అంటే నథింగ్ బట్ అక్కడ 1 తీసుకున్నట్లయితే 2 పవర్ 1 అంటే 2 కదండి. అంటే 1 ప్లస్ 1/2 ప్లస్ ఇక్కడ మనం అంటే p ఉన్న చోటలా అంటే ఒక వాల్యూ 1 అనేది తీసుకుంటే 1/3 పవర్ 1 అంటే 1/3 ప్లస్ 1/4 పవర్ 1 అంటే 1/4. నెక్స్ట్ 1/5 ప్లస్ 1/6 ప్లస్ 1/7 ప్లస్ 1/8 ప్లస్ అండ్ సో అని చెప్పి రాసాం. అర్థమైంది కదండి. ఇక్కడ మనకు కేస్ 2 వచ్చేటప్పటికి ఏంటంటే కండిషన్ అనేది తీసుకుంటాం. అంటే 0 లెస్ దెన్ p లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ఇవన్నీ కూడా మనం డిఫైన్ చేసుకుంటామండి. ఇవన్నీ కూడా డిఫైన్ చేసుకుని మనం ఈ ఈక్వేషన్లో రాసినట్లయితే మనకి వాల్యూ అనేది ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది గ్రేటర్ దెన్ 1 ప్లస్ 1/2 ప్లస్ 1/4 అంటే ఇవన్నీ కూడా మనం 1/4కి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని చెప్పాం కాబట్టి దీని అంటే ఈ రెండాటి ప్లేస్లోని ఏం రాసుకోవచ్చు అంటే 1/4 ప్లస్ 1/4గా రాసాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి 1/5 ప్లస్ 1/6 ప్లస్ 1/7 ప్లస్ 1/8 అంటే ఈ అన్ని ప్లేస్లోని ఏం రాసుకోవచ్చు అంటే 1/8 ప్లస్ 1/8 ప్లస్ 1/8 ప్లస్ 1/8 ఆ విధంగా అయితే రాసుకోవచ్చు. మిగిలిన ప్లస్ ఆన్ సో అని చెప్పి రాస్తాం. నెక్స్ట్ అండి
గ్రేటర్ దెన్ 1 ప్లస్ 1/2 ప్లస్ ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ మనకి 1/4 ప్లస్ 1/4 వీటిని మీరు ప్లస్ చేశారనుకోండి, అంటే 1 ప్లస్ 1 అంటే మనకి 2/4గా వస్తుంది. ఇది మనం 2 టేబుల్లో క్యాన్సిల్ చేసామనుకోండి 1/2 అనేది వచ్చింది. అర్థమైంది కదండి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇది మనకి 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 1 అని చెప్పి 4 టైమ్స్ ఉంది. అయితే మనకి ఇవన్నీ కూడా పాజిటివ్ వాల్యూసే కాబట్టి వీటిని అన్నిటిని ప్లస్ చేసి క్యాన్సిలేషన్ చేస్తే మనకి 1/2 అనేది వస్తుంది. చూద్దాం, అంటే ఇక్కడ మనకి ఈ 1లు అనేవి మనకి 4 టైమ్స్ ఉన్నా కాబట్టి అంటే 4/8 అనేది చేసినట్లయితే 4/8 అంటే ఈ రెండు కూడా మనం 4 టేబుల్లో క్యాన్సిలేషన్ చేసామనుకోండి, ఇది 1 టైము, ఇది 2 టైమ్స్ 1/2 అనేది వచ్చింది. ప్లస్ సో అని చెప్పి రాస్తాం. నెక్స్ట్ అండి ఇక్కడ ఈక్వల్ టు 1 ప్లస్ ఇక్కడ మనకి 1/2 ప్లస్ 1/2 ప్లస్ 1/2 ప్లస్ 1/2 అలాగ మనకి రిపీటెడ్గా వస్తుంది కదండి. అంటే ఇలా మనకి ఎంతవరకు వస్తుందంటే ఇన్ఫినిటీ వరకు వస్తుందని చెప్పి 1/2 ఆఫ్ ఇన్ఫినిటీ కింద అయితే రాసాము. అర్థమైంది కదండి. అంటే 1/2 ప్లస్ 1/2 ప్లస్ 1/2 అలా ఎంతవరకు ఏంటంటే ఇన్ఫినిటీ వరకు అయితే చెప్పినట్లయితే 1 ప్లస్ 1/2 ఆఫ్ ఇన్ఫినిటీ కింద అయితే రాసాం. అయితే 1 ప్లస్ 1/2 ఆఫ్ ఇన్ఫినిటీ అంటే దీన్ని సింప్లిఫికేషన్ చేయగా మనకి ఫైనల్ వాల్యూ అనేది ఎంత వస్తుందంటే ఇన్ఫినిటీ అనేది వస్తుంది. అర్థమైంది కదండి. అయితే ఇది వాల్యూ అనేది అంటే 0 లెస్ దెన్ p లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 దగ్గర వాల్యూ అనేది ఇన్ఫినిటీ వచ్చింది కాబట్టి ఇన్ఫినిటీ వచ్చిందంటే ఇది ఏమైనట్టంటే డైవర్జెన్స్ అయినట్టండి. దేర్ఫోర్ విచ్ ఈస్ డైవర్జెన్స్ అని చెప్పి రాసాం. అయితే దేర్ఫోర్ ఇది డైవర్జెన్స్ అయిందంటే మనం తీసుకున్న గివెన్ సిరీస్ ఏమైనట్టండి డైవర్జెన్స్ అయినట్టు. దేర్ఫోర్ గివెన్ సిరీస్ ఈజ్ డైవర్జెన్స్. అర్థమైంది కదండి. ఇక్కడతో మనకి ఈ కేస్ 2 అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ కేస్ 3 అండి. కేస్ 3 వచ్చేటప్పటికి ఏంటంటే ఫస్ట్ మనకి ఈ కండిషన్ అయితే తీసుకుంటాం, అంటే p లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఈ కండిషన్ తీసుకుని దాని నుంచి ఏంటంటే మనం అది డైవర్జెన్స్ అవుతుందా లేదంటే కన్వర్జెంట్ అవుతుందా అని చెప్పి మనం ప్రూవ్ చేస్తామండి. అయితే ఇక్కడ ఒక వాల్యూ అయితే తీసుకున్నాం, p లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఒక కండిషన్ అయితే తీసుకున్నాం. అయితే ఇఫ్ p ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ మనకి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 కదండి. అంటే లెస్ దెన్ 0 అయినప్పుడు మనకి ఏమవుతుంది, అలాగే ఈక్వల్ టు 0 అయినప్పుడు ఏమవుతుందని చెప్పి 2 కేసెస్లో అయితే తీసుకుంటాం. అర్థమైంది కదండి. అంటే ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వచ్చిందంటే మీనింగ్ ఏంటంటే ఒకసారి ఈక్వల్ టుకి చెప్తాం, మరొకసారి లెస్ దెన్కి చెప్తాం. అంటే ఈక్వల్ టు తీసుకున్నప్పుడు మనకి కన్వర్జ్ అవుతుందా లేదంటే డైవర్జెంట్ అవుతుందా అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తామండి. నెక్స్ట్ లెస్ దెన్ తీసుకున్నప్పుడు అది కూడా కన్వర్జెంట్ అవుతుందా డైవర్జెంట్ అవుతుందా అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అయితే ఫస్ట్ ఏంటంటే మనం ఈక్వల్ టు కండిషన్ తీసుకున్నామండి. ఇఫ్ p ఈక్వల్ టు 0 p ఈక్వల్ టు 0 అనే కండిషన్ తీసుకుని సిగ్మా 1/n పవర్ p అంటే ఈ వాల్యూ అనేది రాస్తాం 1/1 పవర్ p ప్లస్ 1/2 పవర్ p ప్లస్ అండ్ సో అని చెప్పి రాసాం. నెక్స్ట్ అండి ఇక్కడ యూఎన్ వాల్యూ అనేది మనం డిఫైన్ చేసుకుంటాం. ఎలాగంటే ఇక్కడ మనకి లాస్ని ఎంత టర్మ్ రాశారనుకోండి, దీనికి ఎంత టర్మ్ అంటే 1/n పవర్ pగా వస్తుంది. 1/n పవర్ p అంటే ఇక్కడ యూఎన్ వాల్యూ ఏమని రాసుకోవచ్చు అంటే సిగ్మా అదే యూఎన్ ఈక్వల్ టు 1/n పవర్ pగా చెప్పాం. నెక్స్ట్ ఇక్కడ p వాల్యూ ఏంటంటే మనం 0కి ఈక్వల్ అన్నాం కాబట్టి ఇక్కడ p ప్లేస్లో 0 రాస్తే n పవర్ 0గా వచ్చింది. n పవర్ 0 అంటే వాల్యూ ఎంతండి 1 అంటే 1/1 అంటే 1. ఈ 1 వాల్యూ ఎప్పుడు వచ్చిందంటే మనం p ఈక్వల్ టు 0 తీసుకున్నప్పుడు యూఎన్ వాల్యూ అనేది 1గా వచ్చింది. నెక్స్ట్ దేర్ఫోర్ యూఎన్ ఈక్వల్ టు 1 అని చెప్పి రాసాం. అయితే దీనికి లిమిట్ అనేది అప్లై చేస్తాం. అంటే మీరు ఆల్రెడీ సీక్వెన్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా చేశారు కదండి. అంటే మనం ఎస్ఎన్ వాల్యూకి ఏంటంటే అంటే మనకి ఒక ఎస్ఎన్ వాల్యూ అంటే సిగ్మా టర్మ్స్లో ఉన్నటువంటి ఎస్ఎన్ వాల్యూ అయితే ఇవ్వడం జరిగింది. అయితే మనం ఎస్ఎన్కి ఫార్ములా రాసాం. అయితే ఆ ఎస్ఎన్ వాల్యూని మనం సాల్వ్ చేయగా ఒక ఫైనల్ ఆన్సర్ వస్తుంది కదండి. ఆ వచ్చిన ఫైనల్ ఆన్సర్కి మనం లిమిట్ అనేది అప్లై చేస్తాం. లిమిట్ అనేది అప్లై చేయగా మనకి ఫైనల్ రిజల్ట్ అయితే ఫైండ్ అవుట్ చేసి ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ యూఎన్ వాల్యూ అనేది మనకి 1 అయితే వచ్చింది. అయితే ఈ వచ్చిన యూఎన్ వాల్యూకి లిమిట్ అనేది అప్లై చేస్తే మళ్ళీ ఆ వాల్యూ కూడా మనకి 1 అనేది వచ్చింది.
లిమిట్ యూఎన్ ఈక్వల్ టు 1 అనేది వచ్చింది. అయితే ఇక్కడ మనం ఒక టెస్ట్ అనేది ఉపయోగిస్తాం. ఏంటంటే ఒక nth టర్మ్ టెస్ట్ అని చెప్పి ఒక థీరం అయితే మనం అంటే ఆ థీరం ప్రకారం అని చెప్పినట్లయితే లిమిట్ యూఎన్ ఈక్వల్ టు 1 అయితే ఈ టెస్ట్ ప్రకారం గివెన్ సిరీస్ ఏమైందంటే డైవర్జెంట్ అయిందండి. అంటే p ఈక్వల్ టు 0 కండిషన్ తీసుకున్నప్పుడు లిమిట్ యూఎన్ ఈక్వల్ టు 1 వాల్యూ ఏమైందంటే డైవర్జెన్స్ అయింది. అర్థమైంది కదండి. నెక్స్ట్ అదేవిధంగా అంటే ఇక్కడ మనకు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే 2 కండిషన్స్ చెప్తున్నాం కదండి. ఒకటి ఈక్వల్ టు కండిషను, ఇంకోటి లెస్ దెన్ కండిషను. ఈక్వల్ టు కండిషన్ దగ్గర మనం ప్రూవ్ చేసాం, డైవర్జెంట్ వచ్చిందండి. అలా కాకుండా కన్వర్జెంట్ దగ్గర కూడా మనం ప్రూవ్ చేద్దాం. అంటే అది మనకి లెస్ దెన్ 0 అయినప్పుడు మనకి కన్వర్జ్ అవుతుందా డైవర్జెంట్ అవుతుందా అనేది మనం ప్రూవ్ చేద్దామండి. అంటే ఇఫ్ p లెస్ దెన్ 0 అని చెప్పి ఒక కండిషన్ అయితే తీసుకున్నాం. నెక్స్ట్ అండి ఇఫ్ p ఈక్వల్ టు -q అంటే p వాల్యూ ఏంటంటే -qగా తీసుకున్నాం. నెక్స్ట్ q వాల్యూ అనేది మళ్ళీ గ్రేటర్ దెన్ 0గా తీసుకున్నాం. అర్థమైంది కదండి. నెక్స్ట్ యూఎన్ అంటే 1/n⁻p తీసుకున్నాం. అంటే లెట్ యూఎన్ ఈక్వల్ టు 1/n⁻p తీసుకున్నాం. అయితే p ఉన్న ప్లేస్లో ఏం రాసుకోవచ్చు అంటే -q అనేది రాసినట్లయితే 1/n⁻−qగా వచ్చింది. అంటే దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే n⁻q అంటే ఇక్కడ మీకు ఇది పైకి రాసుకున్నారనుకోండి ఇంకా n⁻qగా వస్తుంది. ఇదండి అంటే ఈ మనకి ఒక యూఎన్ వాల్యూ ఏమనేది వచ్చిందంటే n⁻qగా వచ్చింది. ఆ వచ్చిన n⁻qకి ఏంటంటే మనం లిమిట్ అనేది అప్లై చేస్తాం. లిమిట్ అనేది అప్లై చేస్తే లిమిట్ n∞ యూఎన్ ఈక్వల్ టు లిమిట్ n∞ n⁻q అంటే ఇక్కడ n ఉన్న ప్లేస్లో మన ఇన్ఫినిటీ అనేది అప్లై చేస్తే మనకి ఫైనల్ రిజల్ట్ అనేది ఎంత వచ్చిందంటే ఇన్ఫినిటీగా వచ్చింది. అయితే ఇది ఇన్ఫినిటీగా వచ్చిందంటే మనకి గివెన్ సిరీస్ ఏమైనట్లంటే డైవర్జెంట్ అయినట్టండి. దేర్ఫోర్ గివెన్ సిరీస్ ఇస్ డైవర్జెంట్ అని చెప్పి రాసాం. ఇదండి ఇక్కడతో మనకి ఈ థీరం అయితే కంప్లీట్ అయింది. అయితే ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థీరం అండి. మీకు యూనిట్ 2 ఇన్ఫినిట్ సిరీస్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం, అది కూడా మీకు 10 మార్క్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి. బట్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ థీరం, అదేవిధంగా మనకి కన్ఫామ్గా అడిగే థీరం అండి ఆక్సిలరీ సిరీస్. ఇదండి 10 మార్క్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ థీరం. నెక్స్ట్ అదేవిధంగా మనకి కొన్ని డెఫినేషన్స్ కూడా ఇచ్చారండి. ఆ డెఫినేషన్స్ కూడా చూద్దాం. ఇక్కడతో మనకి ఈ థీరం అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ మరొక డెఫినేషన్ కూడా చూద్దాం. నెక్స్ట్ మనకి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ డెఫినేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి డెఫినేషన్ చూసినట్లయితే మనకి కంపారిజన్ టెస్ట్ అని చెప్పి ఒక డెఫినేషన్ అయితే ఇచ్చారండి. ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ డెఫినేషన్. ఈ డెఫినేషన్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేశారనుకోండి, మీకు అంటే క్లియర్గా అర్థం చేసుకున్నట్లయితే మీరు ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా చేయొచ్చండి. మనకి కంపారిజన్ టెస్ట్ అని చెప్పి ఒక డెఫినేషన్ అయితే ఇచ్చారు. అయితే దీంట్లో మరలా మనకి 2 పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఫస్ట్ మనం ఒక్కో పాయింట్ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అయితే ఇక్కడ ఫస్ట్ పాయింట్ వచ్చేటప్పటికి ఏం చెప్తున్నాడంటే ఇఫ్ సిగ్మా యూఎన్ సిగ్మా విఎన్ అంటే సిగ్మా యూఎన్ సిగ్మా విఎన్ అనేవి ఒక 2 సిరీస్ అయితే చెప్పారండి. ఆ 2 సిరీస్ కింద అయితే చెప్పారు ఆఫ్ నాన్ నెగిటివ్ టర్మ్స్ అని చెప్పి అన్నారు. అంటే సిగ్మా యూఎన్ సిగ్మా విఎన్ అని చెప్పి 2 సిరీస్ చెప్పి అది కూడా ఏంటంటే నాన్ నెగిటివ్ టర్మ్స్లో అని చెప్పి ఒక 2 సిరీస్లు అయితే తీసుకున్నారు. నెక్స్ట్ సచ్ దట్ దేర్ ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్ ఎమ్ అంటే ఒక ఎమ్ని ఏమని చెప్తున్నాడంటే ఒక పాజిటివ్ ఇంటీజర్ కింద అయితే చెప్పడం జరిగిందండి. అయితే ఇక్కడ మరలా కండిషన్ అనేది ఏం చెప్తున్నాడంటే కే బిలాంగ్స్ టు R+ అని చెప్పి ఒక కండిషన్ అయితే ఇచ్చాడు. అంటే ఇక్కడ R+ అంటే మనం ఇక్కడ పాజిటివ్ రియల్ నెంబర్స్ మాత్రమే తీసుకుంటామండి. అంటే కే బిలాంగ్స్ టు R+ అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ మనం ఒక కే అనే ఎలిమెంట్ తీసుకున్నాం అనుకోండి, ఈ కే అనే ఎలిమెంట్ ఎందులో ఉండాలంటే మనం R అనే సెట్లో ఉండాలండి. ఆ విధంగా మనం ఒక R టర్మ్స్ అయితే తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కే వాల్యూ అనేది 1 అని తీసుకున్నారనుకోండి, ఈ తీసుకున్న 1 వాల్యూ ఎందులో ఉండాలంటే క్యాపిటల్ Rలో ఉండాలండి.
నెక్స్ట్ అదేవిధంగా ఒక 2 అనే ఎలిమెంట్ తీసుకున్నాం అనుకోండి. ఈ 2 అనే ఎలిమెంటు మనం తీసుకునే 2 ఎలిమెంట్ ఎందులో ఉండాలంటే క్యాపిటల్ ఆర్లో ఉండాలి. నెక్స్ట్ అదేవిధంగా ఒక 3 అనే ఎలిమెంట్ తీసుకున్నాం అనుకోండి. ఈ తీసుకునే 3 అనే ఎలిమెంట్ ఎందులో ఉండాలంటే ఖచ్చితంగా క్యాపిటల్ ఆర్లో ఉండే విధంగా ఒక కే అనే ఎలిమెంట్ అయితే తీసుకోమన్నాడండి. అంటే కే బిలాంగ్స్ టు ఆర్ ప్లస్ అంటే మనం తీసుకునే కే ఎలిమెంట్స్ అన్నీ కూడా ఆర్లో ఉండాలి. ఇదండి దీని మీనింగ్. అంటే బిలాంగ్స్ టు అన్నాడంటే మనకి బిలాంగ్స్ టు ఆర్ ప్లస్ అన్నాడంటే మనం తీసుకునే ఒక ఎలిమెంటు ఇంట్లో ఉండాలంటే ఆర్ అనే సెట్లో ఉండే విధంగా మనకి ఏ ఎలిమెంటు తీసుకోమని చెప్పారు. నెక్స్ట్ సచ్ దట్ మరలా ఇక్కడ కండిషన్ ఏమంటున్నాడంటే 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు UN లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు K ఇంటూ VN ఈ విధంగా ఒక కండిషన్ అయితే తీసుకోమన్నారండి. నెక్స్ట్ ఫర్ ఆల్ మరలా ఇక్కడ కండిషన్ ఏం చెప్తున్నాడంటే N గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు M అన్నాడు. అంటే ఖచ్చితంగా మనం తీసుకునే కండిషన్ అనేది ఇది సాటిస్ఫై అవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ N వాల్యూ ఏంటంటే 1గా తీసుకున్నారనుకోండి, 0 M వాల్యూ ఏంటంటే 0 తీసుకున్నారు. అంటే ఈ రెండింటికి మనం కండిషన్ అప్లై చేస్తే 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0గా వచ్చింది. ఖచ్చితంగా ఈ విధంగా కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వాలి. అండ్ ఇంకేం చెప్తున్నాడంటే VN ఈజ్ కన్వర్జెంట్ అయిందంటే దెన్ UN ఈజ్ కన్వర్జెంట్ అని చెప్తున్నాడండి. ఇదండి మనకి ఫస్ట్ పాయింట్ అయితే ఈ విధంగా చెప్పారో ఒకసారి మరలా ఫస్ట్ పాయింట్ క్లియర్గా అబ్జర్వ్ చేద్దామండి. సిగ్మా UN సిగ్మా VN అనేవి 2 సిరీస్ అయితే చెప్పడం జరిగింది. అది కూడా ఏంటంటే నాన్ నెగిటివ్ టర్మ్స్లో ఉన్నటువంటి సిరీస్ అయితే చెప్పారండి. అండ్ సచ్ దట్ దేర్ ఈజ్ ఏ ఒక M అనేది ఏంటంటే ఒక పాజిటివ్ ఇంటీజర్ కింద ఇచ్చారు. మరలా ఇక్కడ K బిలాంగ్స్ టు ఆర్ ప్లస్ అన్నారు. సచ్ దట్ ఇక్కడ కండిషన్ అనేది ఏమన్నారంటే 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు UN లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు K ఇంటూ VN అని చెప్పి ఒక కండిషన్ అయితే ఇచ్చారు. మళ్ళీ ఫర్ ఆల్ N గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు Mగా చెప్పారు. అండ్ ఇంకేం చెప్తున్నాడంటే VN అనేది మనకి కన్వర్జెంట్ అయిందంటే సిగ్మా UN అనేది ఏమైందంటే కన్వర్జెంట్ అవుతుందని చెప్పాడండి. ఇదండి మనకి లిమిట్ అంటే కంపారిజన్ టెస్ట్కి సంబంధించి ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ పాయింట్ చూడండి. సెకండ్ పాయింట్ ఏం చెప్తున్నాడంటే అంటే ఈ రెండాటిని కంపేర్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. సెకండ్ పాయింట్ ఏం చెప్తున్నాడంటే సిగ్మా UN సిగ్మా VN ఇక్కడ కూడా 2 సిరీస్ అని చెప్పి అన్నారు. అది కూడా నాన్ నెగిటివ్ టర్మ్స్లో ఉన్నటువంటి సిరీస్ అని చెప్పి అన్నారు. అంటే సేమ్ పాయింట్ 1లో ఏం చెప్పాడో సేమ్ అదే విధంగా పాయింట్ 2లో కూడా అదే చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ ఇంకేమంటున్నాడంటే సచ్ దట్ ఒక పాజిటివ్ ఇంటీజర్ అని చెప్పి ఇచ్చారండి. అయితే మనం పాజిటివ్ ఇంటీజర్ అంటే జనరల్గా ఇక్కడ తీసుకున్న M వాల్యూనే మనం ఇక్కడ కూడా పాజిటివ్ ఇంటీజర్ Mగా అయితే చెప్పొచ్చండి. అయితే అండ్ K బిలాంగ్స్ టు ఆర్ ప్లస్ ఇక్కడ కూడా సేమ్ కండిషన్ చెప్పారు. సచ్ దట్ అయితే ఇక్కడ ఈ కండిషన్ వచ్చేటప్పుడు చూడండి అంటే ఫస్ట్ పాయింట్లో ఉన్న కండిషన్కి సెకండ్ పాయింట్లో ఉన్న కండిషన్కి సమ్ డిఫరెన్స్ అయితే వచ్చింది. ఈ సెకండ్ పాయింట్లో కండిషన్ ఏం చెప్తున్నాడంటే UN గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు K ఇంటూ VN గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఆ విధంగా ఒక కండిషన్ అయితే మనకి చేంజ్ చేసి ఇచ్చాడండి. మరలా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే సేమ్ ఇక్కడ N గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు M అనేది ఏ విధంగా చెప్పారో అదేవిధంగా ఇక్కడ కూడా N అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు Mగా అయితే చెప్పారు. అయితే అండ్ సిగ్మా VN అనేది డైవర్జెంట్. ఇక్కడ చూడండి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ VN అనేది కన్వర్జెంట్ అయితే సిగ్మా UN అనేది కన్వర్జెంట్ అవుతుందని చెప్పాడు. అయితే సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి ఏం చెప్పాడంటే సిగ్మా VN అనేది డైవర్జెంట్ అయితే సిగ్మా UN అనేది డైవర్జెంట్ అవుతుందని చెప్పాడండి. అంటే ఇది కన్వర్జెంట్ గురించి చెప్పాడు ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి డైవర్జెంట్ గురించి అయితే చెప్పాడండి. ఇదండి మనకి మెయిన్ అంటే ఈ 2 పాయింట్స్లో ఉన్నటువంటి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే మనకి ఇదంతా సేమ్ కాకపోతే ఈ కండిషన్ వచ్చేటప్పటికి మనకి డిఫరెంట్ అండి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ కన్వర్జెంట్ గురించి చెప్పాడు, ఇక్కడ డైవర్జెంట్ గురించి అయితే చెప్పాడు. ఇదండి మనకి లిమిట్ కంపారిజన్ టెస్ట్ వచ్చేటప్పటికి కంప్లీట్ డెఫినేషను.
అంటే మనకి ఈ డెఫినేషన్లో మెయిన్ ఈ కండిషన్ ఒకటి గుర్తుంచుకుంటే సరిపోద్దండి. మనకి కన్వర్జెంట్ అంటే లిమిట్ కంపారిజన్ టెస్ట్ వచ్చేటప్పటికి కన్వర్జెంట్ అవ్వాలంటే మనకి కండిషన్ ఇది వస్తుంది, 0 ≤ UN ≤ K × VN. ఇదేంటంటే మనకి కన్వర్జెంట్ అవ్వడానికి లిమిట్ కంపారిజన్ టెస్ట్లో ఉన్నటువంటి డెఫినేషన్. నెక్స్ట్ అదేవిధంగా UN ≥ K × VN ≥ 0. ఇది ఎప్పుడంటే డైవర్జెంట్ అయినప్పుడు అండి. అది కూడా లిమిట్ కంపారిజన్ టెస్ట్లో డైవర్జెంట్ అని అడిగితే ఈ కండిషన్ అనేది రాస్తాం, UN ≥ K × VN ≥ 0. ఈ కండిషన్ చెప్పామంటే అది డైవర్జెంట్ అని అర్థం అండి. ఇది కన్వర్జెంట్. అర్థమైంది కదండి. అయితే ఇక్కడతో మనకి ఈ లిమిట్ కంపారిజన్ టెస్ట్ డెఫినేషన్ అయితే కంప్లీట్ అయింది. అంటే మెయిన్ మీరు ఈ కండిషన్ గుర్తుంచుకుంటే చాలండి. కన్వర్జెంట్ అవ్వాలంటే 0 ≤ UN ≤ K × VN అయితే అది కన్వర్జెంట్. నెక్స్ట్ డైవర్జెంట్ అవ్వాలంటే UN ≥ K × VN ≥ 0 అయితే అది డైవర్జెంట్. అర్థమైంది కదండి. ఇది నెక్స్ట్ అదేవిధంగా మనకి ఒక ఇంపార్టెంట్ థియరం అయితే ఇవ్వడం జరిగిందండి. ఇది కూడా చూద్దాం. అంటే మనకి అంటే సిగ్మా UN అనేది కన్వర్జెంట్ సిరీస్ అయితే సిగ్మా UN² అనేది కన్వర్జెంట్ అవుతుందని చెప్పి ఒక థియరం అయితే చెప్పాడండి. ఒకసారి థియరం మనం క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం. స్టేట్మెంట్ కనుక మనం చూసినట్లయితే ఇఫ్ స్టేట్మెంట్ ఏమన్నాడంటే ఇఫ్ సిగ్మా UN అనేది కన్వర్జెంట్ సిరీస్, అంటే సిగ్మా UN అనేది ఏంటంటే ఒక కన్వర్జెన్స్ సిరీస్ కింద అయితే చెప్పారు ఆఫ్ ద టర్మ్స్. అది కూడా మనకి ఒక టర్మ్స్లో ఉన్నటువంటి కన్వర్జెన్స్ సిరీస్ అని చెప్పి చెప్పారండి సిగ్మా UN అనేది. అయితే షో దట్ సిగ్మా UN² ఏంటంటే మనం కన్వర్జెంట్ అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. అర్థమైంది కదండి. అంటే ఇది తీసుకుని ఇది ప్రూవ్ చేస్తాం. అంటే సిగ్మా UN అనేది కన్వర్జెన్స్ సిరీస్ అని చెప్పి తీసుకుని మనం ఏం ప్రూవ్ చేయాలంటే సిగ్మా UN² అనేది కన్వర్జెంట్ అని చెప్పి ప్రూవ్ చేయాలండి. ఇదండి మనకి థియరంకి సంబంధించిన స్టేట్మెంటు. నెక్స్ట్ ప్రూఫ్ చూసినట్లయితే స్టార్టింగ్ అంటే మనం జనరల్గా స్టార్టింగ్ ఏం రాస్తామంటే మనకి థియరంలో ఇచ్చినటువంటి డేటా మొత్తం కూడా మనం స్టార్టింగ్ రాసుకుంటున్నాం కదండి. సేమ్ అదేవిధంగా ఇక్కడ ఏమి ఇచ్చాడంటే సిగ్మా UN అనేది ఒక కన్వర్జెన్స్ సిరీస్ అని చెప్పి ఇచ్చాడు కాబట్టి ఇక్కడ గివెన్ సిగ్మా UN ఈజ్ ఏ కన్వర్జెన్స్ సిరీస్ అని చెప్పి రాసాం. అర్థమైంది కదండి. నెక్స్ట్ లెట్ ఇక్కడ లిమిట్ అనేది ఒకటి లెట్ అని చెప్పి తీసుకుంటాం. లెట్ అన్నా రాసినా పర్లేదు, లేదంటే మీరు కన్సిడర్ అని చెప్పి రాసుకున్నా పర్లేదండి. ఏదైనా మనం ఇక్కడ డిఫైన్ చేసుకోవాలి. అంటే ఇక్కడ లెట్ ఏ విధంగా తీసుకున్నామంటే లిమిట్ n →∞ UN వాల్యూ ఏంటంటే 0 అని చెప్పి తీసుకున్నాం. అంటే లిమిట్ n →∞ UN వాల్యూ ఏమని చెప్పి తీసుకున్నామంటే 0 అని చెప్పి తీసుకున్నాం. నెక్స్ట్ అండి ఇక్కడ ఒక కండిషన్ అయితే తీసుకుంటాం. అంటే కండిషన్ ఏంటంటే ఫర్ ఈచ్ ఎప్సిలాన్ >0 దెన్ దెర్ ఎగ్జిస్ట్ m belongs to Z+ such that mod UN - 0 అనేది లెస్ దెన్ ఎప్సిలాన్ కింద రాసాం ఫర్ ఆల్. మళ్ళీ ఇక్కడ ఈ కండిషన్ ఏమని రాసామంటే n > m అని చెప్పి ఒక కండిషన్ అయితే చెప్పామండి. అంటే ఈ కండిషన్ ఏంటంటే మీరు కన్వర్జెన్స్ సిరీస్ సంబంధించి డెఫినేషన్ అయితే చెప్పుకున్నాం కదండి. ఆ డెఫినేషన్ నుంచి ఏంటంటే మనం ఇక్కడ కండిషన్ అనేది రాసాం. అంటే అక్కడ ఏం చెప్పారంటే ఆ లిమిట్ n →∞ SN = L కింద అయితే చెప్పాం కదండి. మన ఫస్ట్ యూనిట్ ఇన్ఫినిట్ సిరీస్ అంటే ఫస్ట్ యూనిట్ సీక్వెన్స్ సంబంధించి అయితే ఇక్కడ మనం UNలో చెప్పాం కాబట్టి mod UN - 0 అనేది లెస్ దెన్ ఎప్సిలాన్ కింద అయితే చెప్పాం. అర్థమైంది కదండి. నెక్స్ట్ అదేవిధంగా అయితే ఇక్కడ మనం ఈ కండిషన్ అనేది తీసుకున్నట్లయితే mod UN - 0 లెస్ దెన్ ఎప్సిలాన్ ఉంది కదండి. ఈ కండిషన్ తీసుకుని ఇక్కడ మనం మాడ్యులస్ అనేది రిమూవ్ చేస్తామనుకోండి. మాడ్యులస్ అనేది రిమూవ్ చేస్తే మనకి ప్లస్ ఆర్ మైనస్లు అనేవి వస్తాయి. అంటే ఇలాగా ప్లస్ ఆర్ మైనస్ ఎప్సిలాన్ కింద అయితే వస్తుంది. ప్లస్ ఆర్ మైనస్ ఎప్సిలాన్ మీనింగ్ ఏంటంటే ఒకసారి ప్లస్ తీసుకుంటాం, ఒకసారి మైనస్ తీసుకుంటాం.
అంతే కదండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ +or-2 ఉందనుకోండి, దీని మీనింగ్ ఏంటంటే ఓసారి ప్లస్ ఓసారి మైనస్ అని చెప్పి తీసుకుంటాం కదండి. సేమ్ అదేవిధంగా ఇక్కడ +or-ε అనేది వచ్చిందంటే ఇది మనం ఎలా తీసుకుంటామంటే ఓసారి +ε తీసుకుంటాం, ఓసారి -ε, ఆ విధంగా తీసుకోవచ్చు కదండి. అయితే ఇక్కడ మనం ఈ కండిషన్కి మాడ్యులస్ అనేది రిమూవ్ చేస్తే మనకి -ε <UN-0 ≤ +ε కింద అయితే వచ్చిందండి. అంటే ఈ కండిషన్ అంతా కూడా మనం ≤ చెప్పాం. అంటే -ε <UN-0 ≤ ఓకేనండి. అయితే మనం ఈ మాడ్యులస్ అనేది మనం రిమూవ్ చేస్తే మనకి -ε ఒకటి అలాగే +ε ఒకటి వచ్చింది కదండి. ఈ కండిషన్ ఎలా రాసామంటే -ε <UN-0 ≤ +ε కింద అయితే రాసాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి కండిషన్ వచ్చేటప్పటికి 0 ≤ UN ≤ +ε కింద అయితే చెప్పాం. నెక్స్ట్ ఇక్కడ యూఎన్ అంటే ఈ ఈక్వేషన్కి ఏంటంటే ఇంకా యూఎన్ ఆల్రెడీ మనకి ఒక యూఎన్ అయితే ఉంది కదండి. అయితే ఈ కండిషన్కి మరొక యూఎన్ అనేది మనం అప్లై చేసినట్లయితే అంటే 0 × యూఎన్ అంటే మనకి ఇంకా అంటే ఒక వాల్యూని ఏంటంటే మనం 0తో ఇంటూ చేస్తే మనకి రిజల్ట్ అనేది 0 అవుతుంది కదండి. ఆ విధంగా ఇక్కడ 0 × యూఎన్ అంటే వాల్యూ అయితే 0 అయితే వచ్చింది. నెక్స్ట్ <= ఆల్రెడీ మనకు ఒక యూఎన్ అయితే ఉంది, ఇంకా యూఎన్ అనేది మనం అప్లై చేస్తాం కాబట్టి ఇక్కడ ఎలా మారిందంటే యూఎన్ స్క్వేర్గా అయితే వచ్చిందండి. నెక్స్ట్ <= ఆల్రెడీ మనకు ఒక సిగ్మా ఉంది. అయితే మనం ఎప్పుడైతే యూఎన్ అనేది మనం అప్లై చేసామో ఇక్కడ మన కండిషన్లో ఏమొచ్చిందంటే యూఎన్ అనేది వచ్చిందండి. అయితే మనకి కండిషన్ ఫైనల్ కండిషన్ చూసినట్లయితే 0 ≤ UN² ≤ ∑UN వచ్చింది. అయితే ఇక్కడ యూఎన్ ఏం చెప్పొచ్చు అంటే దేర్ఫోర్ ∑UN ఈజ్ కన్వర్జెన్స్ సిరీస్ అని చెప్పామండి. ఇక్కడ మనకి ప్రూవ్ చేయమంది కూడా అదే కదండి. అంటే ఒక ∑UN అనేది కన్వర్జెన్స్ సిరీస్ అని చెప్పి తీసుకుని మనకి ఏం ప్రూవ్ చేయమన్నాడంటే UN² అనేది కన్వర్జెంట్ అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. కాబట్టి ఇక్కడ మనం వాడు చెప్పినట్టే ∑UN అనేది కన్వర్జెన్స్ సిరీస్ అని చెప్పి తీసుకుని మనం ఫైనల్ ఆన్సర్గా ఏం ప్రూవ్ చేసామంటే UN² అనేది అంటే ∑UN² అనేది కన్వర్జెన్స్ సిరీస్ అని చెప్పి ప్రూవ్ చేసాం. అర్థమైంది కదండి. ఈ విధంగా మనకి థియరం అయితే ప్రూవ్ అయింది. అయితే అంటే ∑UN అనేది కన్వర్జెన్స్ సిరీస్ అని చెప్పి వచ్చింది. అయితే మనం ఇక్కడ ఒక టెస్ట్ అనేది ఉపయోగిస్తాం. ఏంటంటే మనం ఆల్రెడీ ఇక్కడ చెప్పుకున్నాం కదండి, లిమిట్ కంపారిజన్ టెస్ట్ అని చెప్పి ఒక డెఫినేషన్ అయితే చెప్పుకున్నాం. అయితే లిమిట్ కంపారిజన్ టెస్ట్లో మనకి ఫస్ట్ కండిషన్ ఏం చెప్పాడంటే 0 ≤ UN ≤ K × VNగా చెప్పారు. ఫస్ట్ మరలా ఫర్ ఆల్ n ≥ M అని చెప్పి మనకి ఫస్ట్ పాయింట్కి అయితే చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏం చెప్తున్నాడంటే UN ≥ K × VN ≥ 0 అని చెప్పి మనకి సెకండ్ పాయింట్లో అయితే చెప్పడం జరిగింది. మరలా ఇక్కడ సేమ్ కండిషన్ అయితే మనకి యూజ్ చేశారండి. n ≥ M అని చెప్పి సేమ్ కండిషన్ అయితే యూజ్ చేశారు. అయితే ఇక్కడ మనకి ∑UN² అనేది కన్వర్జెన్స్ సిరీస్ అని చెప్పి ప్రూవ్ చేయాలంటే ఇక్కడ మనం టెస్ట్ ఉపయోగించే టెస్ట్ ఏంటంటే కంపారిజన్ టెస్ట్ అనేది ఇక్కడ యూజ్ చేసుకుంటామండి. అంటే బై లిమిట్ కంపారిజన్ టెస్ట్ ప్రకారం ఏం చెప్పవచ్చు అంటే దేర్ఫోర్ ∑UN² ఈజ్ కన్వర్జెన్స్ సిరీస్ అని చెప్పి మనం ఒక అంటే మనకి ∑UN² అనేది మనకు ప్రూవ్ చేయమన్నారు. కాబట్టి ఈ టెస్ట్ ప్రకారం ఏంటంటే ∑UN² ఈజ్ కన్వర్జెన్స్ సిరీస్ అని చెప్పి మనం ప్రూవ్ చేసామండి. అయితే మనకి థియరం యొక్క ప్రూఫ్ కూడా ఇదే కదండి. ∑UN అనేది కన్వర్జెన్స్ సిరీస్ అని చెప్పి తీసుకుని ఏం ప్రూవ్ చేయమన్నాడంటే ∑UN² అనేది కన్వర్జెంట్ అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. కాబట్టి అంటే స్టార్టింగ్ ఇది తీసుకుని మనం ∑UN² అనేది
కన్వర్జెంట్ అని చెప్పి ప్రూవ్ చేసామండి. ఇదండి అయితే మనకి ఇక్కడతో ఈ థియరం అయితే కంప్లీట్ అయింది. అయితే ఈరోజు ఈ క్లాస్లో మనకి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ థియరం, మోస్ట్ ఇంపార్టెంట్ డెఫినేషను, అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ థియరం గురించి అయితే డిస్కస్ చేసామండి. ఈ లిమిట్ కంపారిజన్ అంటే ఈ కంపారిజన్ టెస్ట్ ఉంది కదండి, ఈ డెఫినేషను మనకి మోస్ట్ ఇంపార్టెంట్ డెఫినేషన్ అండి. మీకు ఈ కంపారిజన్ టెస్ట్ మీద మనకి ఇంకా ఫ్రంట్కి వెళ్ళి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఇచ్చారండి. ప్రాబ్లమ్స్ మనం నెక్స్ట్ క్లాస్లో అయితే సాల్వ్ చేద్దాం. ఇదండి మనకి అంటే మనకి ఒక సిరీస్ అయితే ఇచ్చేస్తారు. అంటే ఈ విధంగా సిగ్మా యూఎన్ అని చెప్పి ఒక సిరీస్ అయితే ఇచ్చేస్తారండి. ఆ సిరీస్ నుంచి ఏంటంటే యూఎన్ వాల్యూ ఇచ్చేస్తారు కాబట్టి దాని నుంచి ఏంటంటే మనం విఎన్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. విఎన్ వాల్యూ ఏంటంటే మనకి జనరల్గా ఒక సింగిల్ ఎలిమెంట్స్లో రావచ్చు, లేదంటే మనకి ఫ్రాక్షన్ పార్ట్లో కూడా రావచ్చండి. అంటే ఈ విధంగా 1/2 అని, 1/3 అని, 1/4 అని, లేదంటే 2/5 అని, ఈ విధంగా మనకి ఫ్రాక్షన్ పార్ట్లో కూడా విఎన్ వాల్యూ అయితే రావచ్చు. అంటే మనకు వచ్చినటువంటి విఎన్ వాల్యూని బట్టి మనం అంటే మనకి లిమిట్ కంపారిజన్ టెస్ట్ కదండి ఇది. మీరు ఇంకా ఫ్రంట్కి వెళ్ళి కూడా మనకి లిమిట్ కంపారిజన్ టెస్ట్ కూడా వస్తుంది. అయితే మనకు వచ్చినటువంటి విఎన్ వాల్యూని బట్టి మనం అంటే ఏ టెస్ట్ ఉపయోగించాలనేది మనం డిసైడ్ చేసుకుంటామండి. అంటే విఎన్ వాల్యూ అనేది మనకి గ్రేటర్ దెన్ 1 అనేది, అంటే ఫర్ ఎగ్జాంపుల్ విఎన్ ఈక్వల్ టు ఒక 2గా వచ్చింది అనుకోండి, ఇది మనం గ్రేటర్ దెన్ 1గా తీసుకుంటే ఇటువంటి గ్రేటర్ దెన్ 1గా వస్తే మనం ఒక టెస్ట్ అనేది ఉపయోగిస్తాం. లేదంటే మనకి ఒక్కొక్కసారి ఏంటంటే విఎన్ వాల్యూ అనేది లెస్ దెన్ 1గా కూడా వస్తుందండి. లెస్ దెన్ వాల్యూ అంటే లెస్ దెన్ 1గా వచ్చినప్పుడు కూడా మనం ఒక పర్టికులర్ టెస్ట్ అనేది ఉపయోగిస్తాం. అవి మీరు ప్రాబ్లమ్స్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. ప్రస్తుతానికైతే మనకి ఈ అంటే లిమిట్ కంపారిజన్ టెస్ట్ డెఫినేషన్ అయితే చూసాం. నెక్స్ట్ దీనికి సంబంధించి థియరం కూడా మనం ఈరోజు ఈ క్లాస్లో సాల్వ్ చేసామండి. నెక్స్ట్ క్లాస్ వచ్చేటప్పటికి ఏంటంటే మనం అంటే ఇది కంపారిజన్ టెస్ట్ కదండి. ఈ డెఫినేషన్ కాకుండా మనకి లిమిట్ కంపారిజన్ టెస్ట్ కూడా ఒక డెఫినేషన్ కూడా ఇచ్చారు. అలాగే దానికి సంబంధించిన థియరం ఉంది, అలాగే దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయండి. ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఇదండి అయితే మీకు ఈ సెకండ్ యూనిట్ అంటే ఈ రియల్ అనాలిసిస్ పేపరు మనం ఆల్రెడీ ఫస్ట్ యూనిట్ సీక్వెన్స్ అయితే కంప్లీట్ చేసాం కదండి. అయితే ఈ సెకండ్ యూనిట్ ఇన్ఫినిట్ సిరీస్ వచ్చేటప్పటికి అంటే ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న క్లాస్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే జియోమెట్రిక్ సిరీస్ ఉంది కదండి, అది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థియరం. జియోమెట్రిక్ సిరీస్ వచ్చేటప్పటికి నెక్స్ట్ అదేవిధంగా ఆక్సిలరీ సిరీస్ అని చెప్పుకున్నాం కదండి లాస్ట్ క్లాస్లో. అయితే ఈ ఆక్సిలరీ సిరీస్ కూడా ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థియరం అండి. అయితే మనకి మీకు ఇంకా ఫ్రంట్కి వెళ్ళి కూడా మనకి ఇంపార్టెంట్ థియరమ్స్ కూడా ఉన్నాయి. అంటే లిమిట్ కంపారిజన్ టెస్ట్ అని, డిఆర్ఎంబస్ టెస్ట్ లేదా రేషియో టెస్ట్ అని, ఈ విధంగా మనకి ఒక ఇంపార్టెంట్